ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన మహాకృపను బట్టి మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సమయంలో మనం బైబిల్లో నుండి ఆదికాండం నుంచి 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకున్నాం. అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకి హాగారు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లల్ని కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసుతో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగునుచునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము సారాయి మాట వినెను. కాబట్టి అబ్రహాము కానాను దేశములో 10 ఏండ్లు కాపురమును తర్వాత అబ్రహాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగారును ఐగుప్తురాలైన తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగారుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తన గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన. ఈరోజు అపనమ్మిక హృదయము ద్వారా ఎలా హాగారు ద్వారా అబ్రహాము ఇస్మాయిల్ని మరి జన్మించబడ్డం జరిగిందనే విషయం మాట్లాడుతున్నాం. మన జీవితంలో దేవుడిని మరి పనిని అడ్డుకునే పని ఏంటిదో చూస్తే అపనమ్మిక హృదయం అని చెప్పచ్చు. అపనమ్మిక హృదయం ఉన్నవాళ్ళు వారు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. అపనమ్మిక హృదయం ఉన్నవారు వారి ఆశీర్వాదం పొందుకోలేరు. అపనమ్మిక హృదయం ఉన్నవాళ్ళు వారు దేవుడి నుంచి ఏమీ పొందుకోలేరు. ఈ అపనమ్మిక హృదయం ఏంటిదంటే మన జీవితాన్ని పూర్తిగా పాడు చేస్తుంది, దయనీయంగా చేస్తుంది. మరి ఈరోజు అబ్రహాము గురించి మాట్లాడుతున్నప్పుడు అబ్రహాంని దేవుడు ఎప్పుడైతే అనేక జనులకు తండ్రిగా చేసిన తర్వాత అబ్రహాం దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము 10 ఏళ్ళు సమయం అయిన తర్వాత అబ్రహాం చూస్తే కుమారుడు కలిగిలేడు. సారాయి చూస్తే కూడా కుమారుడు కలిగలేదు. ఏమండి, మీరు ఆలోచించండి. మనం ఎప్పుడైతే దేవుడు వాక్యం నమ్మిన తర్వాత వెంటనే మనం ఏం ఆశిస్తుంటాం? రిజల్ట్, రైట్? మనం దేవుడు నమ్మిన తర్వాత దేవుడి సమస్యని పరిష్కరించాడా లేదా, వీళ్ళు మారారా లేదా, వెంటనే మనం ఏం ఆశిస్తామో చూస్తే మనం రిజల్ట్ని ఆశిస్తుంటాం, రైట్? నిజంగా మీరు చూస్తే దేవుడు వాక్యాన్ని నమ్మిన వెంటనే సారా గర్భంని ధరించుంటే సారా అనేక జనులకు తండ్రిగా దేవుడు చేస్తాడని చెప్పినప్పుడు అబ్రహాం హృదయంలో సారా హృదయంలో చాలా సులభంగా విశ్వాసం అనేది కలిగి ఉండేదేమో. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అయిపోయింది. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాము వాగ్దానం పొందుకున్నాడు. 85 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా వారు పిల్లల్ని కలిగి లేరు. మరి వాగ్దానం ప్రకారం చూస్తే దేవుడు తనని అనేక జనులకు తండ్రిగా చేస్తా అని చెప్పినట్టయితే తనకు అనేక మంది కుమారులు ఉండాలి. మరి ఒక్క కుమారుడు కలిగి లేడు, ఎలా అనేక జనులకు తండ్రిగా అవుతాడు? మరి దేవుడేమో అతన్ని ఆశీర్వదించాడు. ఇటువైపు చూస్తే క్రియాపరంగా ఏమీ అభివృద్ధి కనబడట్లేదు. నిజంగా నేను అనుకుంటున్నా అబ్రహాం సారాని చాలాసార్లు అడిగి ఉండొచ్చు, మేబీ ఈసారి నా భార్య గర్భం ధరిస్తుందేమో, ఈసారి నా భార్య గర్భం ధరిస్తుందేమో. ఏమండి, నిజంగా అబ్రహాము సారాతో ఒకటైనప్పుడు అబ్రహాం ఎప్పుడు ఏం ఆలోచించుండొచ్చు? సారా ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తుంది, సారా ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే సారా ఎప్పుడైతే ఆ సందేశం చెప్పినప్పుడు అబ్రహాము చాలా సంతోషించాలనుకోడు.
ఎందుకంటే అబ్రహాము దేవుడిని నమ్ముతున్నాడు, దేవుడు నమ్మి ఇంటిని ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, దేవుడు వెళ్ళమన్న ప్రదేశాన్ని వెళ్ళాడు, అబ్రహాం హృదయంలో విశ్వాసం కూడా నేర్చుకుంటాడు. అయితే ఇంకోవైపు అబ్రహాం ఏం చేస్తుందంటే సారాని చూస్తున్నాడు. మేబీ సారాని ఎన్నిసార్లు అడుగుండొచ్చు, ఈసారి ఏమన్నా గర్భం ధరించావా, ఈసారి గర్భం ధరించావా, ఈసారి నువ్వు గర్భం ధరించావా, ఏమైనా శుభవార్త ఉందా అన్నప్పుడు సారా చాలాసార్లు వినుండొచ్చు. లేదు, నేను గర్భం ధరించలేదు. ఏమండి, స్త్రీలు వారి గర్భం ధరించినప్పుడు కొన్ని సిమ్టమ్స్ చేంజ్ అవుతాయి, రైట్? గర్భం ధరించే స్త్రీ మొదటిగా వారికి ఈ యొక్క పీరియడ్స్ అనేటిది ఆగిపోవడం జరుగుతుంది, రైట్? ఇంకో విధంగా రక్తస్రావం అనేటిది ఆగిపోతుంది. మరి నిజంగా మనం ఆలోచిస్తే స్త్రీ ఎప్పుడైతే గర్భం ధరించినప్పుడు ఆ సిమ్టమ్స్ అనేది కలిగి ఉండడం జరుగుతుంది. మేబీ అబ్రహాం కూడా ఎదురు చూస్తుండొచ్చు కదా, ఇప్పుడు నా భార్య గర్భం ధరిస్తుందా లేదా, ఇప్పుడు నా భార్య గర్భం ధరిస్తుందా లేదా. కానీ ఎంత ఎదురు చూస్తున్నా భార్య గర్భం ధరించట్లేదు. ఒకవైపు వాగ్దానం చూస్తే అబ్రహాం, నేను అనేక జనులకు తండ్రిగా చేస్తున్నాను, చూడు నీకు నక్షత్రాలు లెక్కపెట్టు, ఈ నక్షత్రాలలాగా నీ కుమారులు నీకు ఇస్తాను. నిజంగా చూస్తే అబ్రహాం దేవుడు నమ్మిన అది అతను నీతిగా ఎంచుకోడు. అబ్రహాం వాగ్దానం చూస్తున్నాడు, తర్వాత భార్యను చూస్తున్నాడు, తనని చూస్తున్నాడు, తన వయసు చూస్తున్నాడు. వయసు అయిపోతుంది, ఇంకెప్పుడు కుమారుడు పుడతారు? 75 అయిపోయింది, 85 అయిపోయింది, 90 సంవత్సరాలు అవుతుంది, సారాకి 80 సంవత్సరాలు అవుతుంది. అయ్యో 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 ఇంకెప్పుడు పుడతారు? ఏమండి, బైబిల్లో చాలామంది బైబిల్ని వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం ఆలోచిస్తారు. ఇంకా మీరు ఉదాహరణ చూడాలంటే మరియా, మార్తా, లాజరస్. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ కబురు విన్నాడో, మరియా, మార్త ఏం తెలియజేస్తాను, నీ ప్రేమిస్తున్న సహోదరుడు లాజరస్ అనారోగ్యంగా ఉన్నాడని తెలియజేసినప్పుడు యేసుక్రీస్తు ఈ యొక్క అనారోగ్యం మరణానికి కాదు, దేవుడు కుమారుడు మహింపరచనికి అని తెలియజేయడం జరిగింది. ఈ పరిస్థితి ప్రకారము లాజరస్ ఏమవ్వాలి? ఈ వాక్యం ప్రకారము అనారోగ్యం నుంచి కోలుకొని ఆయన బ్రతకాలి. కానీ దేవుడు వాగ్దానం తెలియజేసినాక, దేవుడు మాట తెలియజేసినాక లాజరస్ ఏమైపోతుండో ఇంకా ఇంకా రోజుకు క్షీణమైపోతున్నాడు. రోజుకి ఏమైపోతుండో చూస్తే ఇంకా బలహీనుడైపోయి పూర్తిగా మరణ స్థితికి వరకు వెళ్ళిపోతాడు. అయ్యో అయ్యో లేదు నా సహోదరుడు చనిపోడు, ఎందుకంటే దేవుడు వాగ్దానం ఏమిచ్చాడు, ఈ యొక్క అనారోగ్యము మరణానికి కాదు, దేవుడు ఒక కుమారుడు మహింపరచనికి. అంటే నా లాజరస్, నా సహోదరుడు చనిపోడు అనుకున్నారు. చివరికి లాజరస్ చనిపోయిన తర్వాత వారి హృదయంలో దేవుడు వాక్యం ప్రకారము దేవుడు లాజరస్ని బ్రతికిస్తాడు అనుకున్నా, కానీ లాజరస్ చనిపోయాడు. అయ్యో, దేవుడు వాక్యం చూస్తే పనిచేయలేదు అనిపిస్తుంది. కాదండి, దేవుడు వాక్యము అలాగే ఉంది. కానీ వాక్యమును మనం చూసినట్టయితే, వాక్యం ప్రకారం నీ పరిస్థితి ఉన్నట్టయితే చాలా ఈజీ. నేను అదే అంటున్నా, అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు వాగ్దానం ప్రకారము సారా గర్భం ధరించినట్టయితే ఎంత సులభంగా నమ్మేవాళ్ళు. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత వెంటనే సారా గర్భం ధరించలేదు, లేదా 15 సంవత్సరాల తర్వాత గర్భం ధరించలేదు, 20 సంవత్సరాల తర్వాత కూడా గర్భం ధరించలేదు. కరెక్ట్, సారా 90 సంవత్సరాలు ఉన్నప్పుడు గర్భం ధరించింది. ఎప్పుడైతే ఎలాంటి నిరీక్షణ, శరీరం మృత్యుతుల్యమైనప్పుడు, ఇంకా ఎలాంటి ఆదరణ లేనప్పుడు ఆ సమయంలో ఆమె గర్భం ధరించింది. అంటే మీరు చూడొచ్చు, దేవుడు వాగ్దానం ప్రకారం పనిచేస్తున్నాడు. పరిస్థితిని మనం పోల్చి చూసి మనం దేవుడు నమ్మాలనుకుంటే ఎప్పుడు నమ్మలేము. మరియా, మార్త కూడా లాజరస్ బ్రతుకుతాడు అనుకున్నారు. ఎప్పటి వరకు అనుకున్నారు? ఆ లాజరస్ పరిస్థితిని చూసినప్పుడు బ్రతుకుతాడు అనుకున్నారు. ఇంకా చివరికి చూస్తే లాజరస్ బ్రతకలేదు, చనిపోయాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాక్యాన్ని పరిస్థితిని పోల్చి చూశారు. పరిస్థితిని చూసినప్పుడు వాళ్ళు ఇంకా వెంటనే దేవుడు వాక్యం పనిచేయలేదు అనుకుంటారు. కానీ వాస్తవం చెప్పాలన్నట్టయితే దేవుడు వాక్యము పరిస్థితి ఎప్పుడు కంపారిజన్ చేయదు. మీ పరిస్థితి వాక్యముతో మ్యాచ్ అవ్వదు.
మీ పరిస్థితి వాక్యం వేరుగా ఉంటుంది. ఉదాహరణ, 38 సంవత్సరాలు పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని యేసుక్రీస్తు లేచి నీ పరపెత్తుకొని నడవమని చెప్పాడు. ఈ వాక్యం ప్రకారం పరిస్థితి ఎలా ఉంది? ఆయన 38 సంవత్సరాలు పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని యేసే లేచి పరపెత్తుకొని నడవమని చెప్తాడు. ఆయన పరిస్థితి ప్రకారం ఇది జరగని పని. ఆయన ఒక లేచి పరపెత్తుకొని నడవంటే, ఆయన బాగుంటే స్వస్థత పొందుకున్నాక లేచి పరపెత్తుకొని నడవమని చెప్పినప్పుడు అప్పుడు నడవగలుగుతాడు. కానీ యేసే ఎప్పుడైతే చెప్పినప్పుడు ఆ మాటలు ఎప్పుడైతే విన్నప్పుడు పక్షవాతం వ్యక్తి తన హృదయంలో ఆలోచన, నేను నడవలేను, నేను చేయలేను, ఇవన్నీ పడేసి ఆ మాటల్ని ఎలా ఉంది అలా అంగీకరించాడు. ఆ మాటలు అంగీకరించినప్పుడు ఆ మాటలు ఏం చేసిందంటే ఈ పక్షవాతం వ్యక్తిని లేచి పరుపెత్తుకొని నడిచే విధంగా చేసింది. ఆయన పరిస్థితి ప్రకారం లేచి పరుపెత్తుకొని నడవగలుగుతాడా? ఆయన పరిస్థితి ప్రకారం ఆయన లేచి పరుపెత్తుకొని నడవగలుగుతాడా? అబ్రహాము దేవుడు వాక్యం నమ్మి ఏం చూస్తున్నాడు? పరిస్థితిని చూస్తాడు. సారా దేవుడు వాక్యం నమ్మి పరిస్థితి చూస్తున్నాడు. ఆ పక్షవాతం వ్యక్తి ఆయన పరిస్థితిని చూడట్లేదు, దేవుడు వాక్యం ఎలా ఉందో అలా నమ్మడం జరుగుతుంది. మార్తా మరియ కూడా దేవుడు వాక్యం నమ్మి పరిస్థితిని చూస్తున్నారు. పరిస్థితి ఎప్పుడు వాక్యానికి అనుకూలంగా ఉండదండి. ఎవరు చెప్పారు? వాక్యం నమ్మిన వెంటనే పరిస్థితి మారితే దేవుడు నమ్మడం చాలా ఈజీ, అందరికీ ఈజీ, రైట్? కానీ దేవుడు నమ్మినప్పుడు మీ పరిస్థితి ఎప్పుడు మారదు, మీ పరిస్థితి అలాగే ఉంటుంది. కానీ మీరు దేవుడు వాక్యం నమ్మినప్పుడు ఆ వాక్యం నమ్మిన ప్రకారము దేవుడు మన జీవితంలో పనిచేయడం జరుగుతుంది. ఇంకా మీకు చెప్పాలంటే, ఎప్పుడైతే 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయంలో దైవ సేవకుడు ఎలీషా నయమానికి సెలవేయడం జరిగింది. నయమాను సైనాధిపతి కుష్ఠరోగంతో ఎలీషా ద్వారము దగ్గరకు వచ్చాడు. అప్పుడు దైవ సేవకుడైన ఎలీషా తన సేవకుడితో వెళ్ళి నయమాన్ని యోర్దాన్ నదిలో 7 మార్లు మునగమని చెప్పాడు. ఎందుకు? ఆయన 7 మార్లు మునిగిన తర్వాత అతని శరీరం పసిపిల్లల లాంటి శరీరం అవుతుంది. మరి నయమాను విని తను కోప్పడి, ఇంకా వేరే ప్రశస్తమైన నదులు లేవా, ఎందుకు నన్ను యోర్దాన్ నదికి వెళ్ళమంటున్నాడని చెప్పి ఆయన కోపంతో రగిలిపోయి తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడున్న సేవకుడు తెలియజేశాడు, నా ఏలినవాడా, ప్రవక్త ఏదైనా గొప్ప పని చెప్పినట్టయితే చేయకూడవా? ప్రవక్త ఏం చెప్పాడు? యోర్దాన్ నదిలో 7 మార్లు మునగమని చెప్పాడు. ఎప్పుడైతే మాట విని నయమాను వెళ్ళినప్పుడు, దేవుడు వాక్యం విని ఎప్పుడైతే నయమాను యోర్దాన్ నదిలో మునుగుతున్నప్పుడు 1 టైం, 2 టైం, 3 టైం, 4 టైం, ప్రతిసారి మునిగి లేస్తున్నప్పుడు కొంచెం కూడా శరీరంలో మార్పు లేదు. కానీ మార్పు ఎప్పుడు వచ్చిందంటే 7వసారి మునిగి బయటికి తేలుతున్న సమయంలో తన కుష్ఠరోగం పూర్తిగా బాగైపోయింది. అంటే దేవుడు వాక్యాన్ని నమ్మి మొదటిసారి మీరు నీళ్ళలో మునిగినా, 2వసారి మునిగినా, 3వసారి మునిగినా, మనం పరిస్థితి మ్యాచ్ చేసుకున్నప్పుడు, అరే 3 సార్లు మునిగాను, ఇంకా నా శరీరం ఏమలేదు, కుష్ఠరోగం అలాగే ఉంది, ఇంకా పోవట్లేదు, పరిస్థితి అలాగే ఉంది. 4వసారి మునిగినా అలాగే, 5వసారి, 6వసారి కూడా ఉంది. కానీ 7వసారి మునిగి తేలినప్పుడు పసిపిల్లల శరీరంలో నయమాను కుష్ఠరోగం నుంచి పూర్తిగా బాగైపోయాడు. ఇదేంటంటే దేవుడు వాక్యాన్ని మీరు విశ్వసించినప్పుడు చివరి వరకు మీరు నమ్మాలి. 7 సార్లు మునిగితే కదా తెలిసేది తను బాగైపోతాడో లేదో. మీరెందుకు పరిస్థితిని ప్రకారం దేవుడిని నమ్మాలనుకుంటున్నారు? సారా కూడా పరిస్థితిని పోల్చి చూస్తుంది. దేవుడి వాక్యం ఎలా ఉందో అలా నమ్మట్లేదు. దేవుడి వాక్యం ఎప్పటి వరకు నమ్మాలి? సారా చివరి వరకు, తన వయసు అయిపోయినా, తను ఈ యొక్క పిల్లల్ని కనే సమయం అయిపోయినా కానీ చివరి వరకు నమ్మాలి. ఆయన తన వయసు అయిపోతే ఏంటి, అబ్రహాం వయసు అయిపోతే ఏంటి, దేవుడు వాగ్దానం చేశాడు కదా, వాగ్దానం చేసినప్పుడు నమ్మదగిలిన వాడు కదా, ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడే కదా. మీ వయసుతో పని లేదు ఏమండి, దేవుడికి మీ వయసుతో పని లేదు, అబ్రహాం వయసుతో పని లేదు, సారా వయసుతో పని లేదు. నిజంగా మీరు వరి అవ్వద్దు. దేవుడు వాక్యం మీరు నమ్మితే చివరి వరకు నమ్మండి. పరిస్థితితో మనకి సంబంధం లేదు.
7 మార్లు. ఎప్పుడైతే ఏడోసారి మునిగి తేలినప్పుడో పసిపిల్లల శరీరం ఎలా అయిందో సేమ్ అదే విధంగా వాక్యం మీరు చివరి వరకు నమ్మినట్టయితే దేవుడి పనిని మీ జీవితంలో చూడగలుగుతారు. ఈరోజు మీరు ఒక విషయం ఆలోచించండి. సారాలో ఉన్న సమస్య ఏంటంటే, సారా దేవుడి వాక్యాన్ని అపనమ్మిక హృదయం కలిగింది. ఎందుకంటే తను కొద్ది రోజులైన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత సారా ఆలోచనలో పడిపోయింది. దేవుడు పిల్లల్ని ఇస్తా అన్నాడు కరెక్టే, దేవుడు వాగ్దానం ప్రకారం మాకు కుమారుని ఇస్తా అన్నాడు కరెక్టే, కానీ నాకు పిల్లలు పుట్టట్లేదు కదా, నేను గర్భం ధరించట్లేదు కదా, నేను అబ్రహాంతో పాటు కలిసి ఉన్నా, అబ్రహాంతో పాటు కలిసి జీవిస్తున్నా, తను శారీరకంగా వారిద్దరు కలిసి ఉన్నా కానీ పిల్లలు పుట్టట్లేదు. ప్రార్థన చేస్తున్నారు, వాక్యం వింటున్నారు, దేవుడు మాటలు నమ్ముతున్నారు, కానీ ఇంకోవైపు వాక్యాన్ని ఏం చేసి చూస్తున్నారు, పరిస్థితిని చూస్తున్నారు. అందుకే 10 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, 7 ఏళ్ళు అయిపోయింది, 8, ప్రతి సంవత్సరం చూస్తున్నప్పుడు ఒక్క సంవత్సరం కూడా గర్భం ధరించట్లేదు. అవునండి, ఇలా 10 సంవత్సరాలు మీకు దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు. బట్ 10 సంవత్సరాలు అయినట్టు మనం ఏమనుకుంటాం, ఇంకా దేవుడు పనిచేయడేమో అనుకుంటాం. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చినట్టయితే ఆ వాగ్దానాన్ని మీరు ఎక్కడి వరకు నమ్మాలి, చివరి వరకు నమ్మాలి. చివరి వరకు ఆ విశ్వాసంతో కొనసాగించాలి. అబ్రహాం ఎప్పటి వరకు చెప్పాలి, నేను అబ్రహాం ముసలివాడైనా చనిపోయేంత వరకు అబ్రహాం ఏం చెప్పాలంటే, నా పేరు అబ్రహాము, నేను అనేక జనులకు తండ్రిని, నా పేరు అబ్రహాము, నేను అనేక జనులకు తండ్రిని. ఇది అబ్రహాం దేవుడు నమ్మటం. కానీ అబ్రహాము అనేక జనులకు తండ్రి అన్నప్పుడు అందరూ అడుగుతారు కదా, అబ్రహాం మరి మీ పిల్లలు ఎవరు, యజమాని మీ పిల్లలు ఏరి, అనేక జనులకు తండ్రి అయినట్టయితే మీకు చాలామంది పిల్లలు ఉండాలి కదా, ఏరి పిల్లలు. సారా కూడా అడుగుండొచ్చు, కానీ సారా దగ్గర పిల్లలు లేరు, అబ్రహాం దగ్గర పిల్లలు లేరు. మరి దేవుడు ఏం చెప్పాడు, నక్షత్రాలు చూపించాడు, ఈ నక్షత్రాలు లెక్క పెట్టుకో, ఈ విధంగా కుమారులు ఇస్తా అని చెప్పాడు. ఈ విషయం సారా కూడా తెలియజేశాడు. సారా హృదయంలో అపనమ్మిక హృదయం ఉంది. దేవుడు వాక్యం మీద నమ్మకం లేనప్పుడు మన హృదయంలో అపనమ్మిక హృదయము ఎలా కలుగుతుందంటే, పరిస్థితిని చూపిస్తూ మన హృదయంలో అపనమ్మిక హృదయం కలుగుతుంది. దేవుడు పనిచేయడని మీరు ఎలా చెప్తున్నారు, పరిస్థితిని ప్రకారం కదా చెప్తున్నారు. మీరు పరిస్థితిని చూడకుండా వాక్యం చూస్తే దేవుడు పని చేస్తున్నాడు అంటాడు, వాక్యం చూడకుండా పరిస్థితిని చూస్తే దేవుడు పని చేయడం చెప్తున్నారు. సారా ఇలా చెప్తుంది, దేవుడు నన్ను పిల్లల్ని కనకుండా చేశాడని వాక్యం చూసి చెప్తుందా, పరిస్థితిని చూసి చెప్తుందా? పరిస్థితిని చూసి చెప్తుంది, దేవుడు నన్ను పిల్లలు కనకుండా చేశాడు. ఈరోజు మీరు పరిస్థితిని చూసి చెప్తున్నారా, అయితే మీరు దేవుడు నమ్మట్లేదు. వాక్యం ఎలా ఉందో వాక్యాన్ని చూసి మీరు నమ్మాలి. ఎస్, వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు. అందుకే లేఖనము ఏమి చెప్పుచున్నది, లేఖనం ఏం చెప్తున్నది, ఇంగ్లీష్లో వాట్ డస్ ద స్క్రిప్చర్ సేస్. లేఖనం ఏమి చెప్పుచున్నది, లేఖనం ఏం చెప్తుంది, నేనే నమ్ముతున్నా. లాజరస్ గురించి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు, ఈ యొక్క అనారోగ్యము మరణానికి కాదు, దేవుడు ఒక కుమారుడు మహింపరచనికి. నేనేం నమ్ముతున్నా, నా హృదయంలో నేనేం విశ్వసిస్తున్నా, దేవుడు వాక్యం ఎలా ఉందో అలా నమ్ముతున్నానా, దేవుడు వాక్యాన్ని నా పరిస్థితులతో పోల్చి చూస్తున్నానా, ఈరోజు నేను ఎలా దేవుడు నమ్మాలనుకుంటున్నా. ఈ అపనమ్మిక హృదయం ద్వారా దేవుడిని నమ్మలేకపోతున్నాం మనము. నిజంగా దేవుడి అపనమ్మిక హృదయం పూర్తిగా తొలగించాలనుకుంటుండ్రు. ఏ అబ్రాహ్మా, నీ వయసుతో సంబంధం లేదు వాగ్దానం నెరవేర్చడానికి. అబ్రాహ్మా, నా వాగ్దానానికి శక్తి ఉంది. నీ భార్య వృద్ధురాలైన నీ భార్య గర్భం ధరించడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. ఎందుకంటే వాగ్దానం ప్రకారం పుట్టే కుమారుడు మనిషి పని ద్వారా పుట్టే కుమారుడు కాదు. ఆమేన్. ఒకేలా అబ్రహాము దేవుడు వాగ్దానం నమ్మిన వెంటనే కుమారుడు పుడితే అబ్రహాం ఏమనుకున్నాడు, దేవుడు నమ్మాడు, ఒకవైపు అబ్రహాం కూడా పనిచేశాడు కదా. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండడం ద్వారా గర్భం ధరించారు. అవును, దేవుడి ద్వారా గర్భం ధరించారు, కానీ అబ్రహాం కూడా చేసిన పని ఉంది కదా. బట్ దేవుడికి అలా ఇష్టం లేదు. అబ్రహామా, వాగ్దానం సంబంధించిన పుత్రుడు ఎలా పుడుతున్నాడు, వాగ్దానం ప్రకారము పుట్టడం జరుగుతుంది. ఇంకా చెప్పాలన్నట్టయితే ఇది మనిషి పని ద్వారా జరిగింది కాదు, దేవుడు పని ద్వారా మాత్రమే జరిగింది. ఇదే విధంగా మార్తా మరి ఎప్పుడైతే దేవుడు వాక్యం విన్నప్పుడో
పరిస్థితి వేరుగా ఉంది, దేవుడు వాక్యం వేరుగా ఉంది. ఆ పరిస్థితిని పోల్చి చూసినప్పుడు వాక్యం అది మ్యాచ్ అవ్వట్లేదు. ఎప్పటి వరకు మ్యాచ్ అయిందంటే లాజరస్ బ్రతుకున్నంత వరకు మ్యాచ్ అయింది. లాజరస్ చనిపోయినాక మ్యాచ్ అవ్వట్లేదు. అందుకే ఇప్పుడు ఏం చేశారు? దేవుడు వాక్యం పట్ల అపనమ్మిక హృదయం కలిగి ఉండి ఇంకా లాజరస్ బ్రతకడని నిర్ణయించుకోండి. ఆల్రెడీ వాళ్ళు దేవుడిచ్చిన వాక్యం ఏం చేశారు? పడేశారు. ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు వారు వెంటనే ఎలాంటి హృదయాన్ని, ప్రభా మీరున్నట్టయితే నా సహోదరుడు లాజరస్ బ్రతికేదంట. యేసుక్రీస్తు లాజరస్ చనిపోతాడని చెప్పలేదు. లాజరస్ ఈ అనారోగ్యం మరణానికి కాదు, దేవుడి కుమారుడు మయంపరచనికి అని చెప్పారు. పరిస్థితి ప్రకారం లాజరస్ సమాధి చేయబడిన, వాక్యం ప్రకారం లాజరస్ బ్రతుకుతాడు. వాక్యం ప్రకారం లాజరస్ చనిపోలే, పరిస్థితి ప్రకారం లాజరస్ చనిపోయాడు. మీరు ఏం నమ్మాలనుకుంటున్నారు? పరిస్థితిని నమ్మినట్టయితే వాక్యం నమ్మలేరు, వాక్యం నమ్మినట్టయితే పరిస్థితిని నమ్మలేరు. ఈరోజు కూడా మీరు ఏం నమ్మాలనుకుంటున్నారు? పరిస్థితి నమ్మాలనుకుంటారా, వాక్యం నమ్మాలనుకుంటారా? మీరు వాక్యం నమ్మినట్టయితే పరిస్థితి నమ్మలేరు, పరిస్థితి నమ్మినట్టయితే వాక్యం నమ్మలేరు. మరి మార్త మరి ఏం నమ్మారు? పరిస్థితినో వాక్యం? పరిస్థితిని. సారా ఏం నమ్మి దేవుడి పట్ల అపనమ్మిక హృదయం కలిగి ఉంది. దేవుడు తనని పిల్లల్ని కనకుండా చేశాడని చెప్తుంది. సారా ఏం నమ్మింది? సారా వాక్యం నమ్మి చెప్పిందా? లేదండి. సారా దేవుడు మాటల్ని పట్ల అపనమ్మిక హృదయం ద్వారా దేవుడు పిల్లల్ని కనకుండా చేశాడు. ఎలా అంటే సాతాను ఎలా శోధించిందంటే పరిస్థితిని చూపించింది. మీ దగ్గర కూడా సాతాను ఎలా వచ్చి శోధిస్తుంది తెలుసా? పరిస్థితిని చూపిస్తుంది. దేవుడు నీతో ఉన్నాడా? నీ పరిస్థితి చూడు. దేవుడు నీతో ఉన్నట్టయితే ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు నీతో ఉన్నట్టయితే ఎందుకు ఇలా కష్టం వస్తుంది? దేవుడు నీతో ఉన్నట్టయితే నీ సమస్యలు ఎందుకు ఇట్లానే? దేవుడు నీతో ఉన్నట్టయితే ఎందుకు అవమానం వస్తుంది? ఏమిటి నేను అడగాలనుకుంటున్నా, దేవుడు నీతో ఉన్నట్టయితే అవమానం ఎందుకు రాదు? దేవుడు నీతో ఉన్నట్టయితే కష్టం ఎందుకు రాదు? దేవుడు నీతో ఉన్నట్టయితే ఇబ్బందులు ఎందుకు రాదు? సరే, మీకు ఇంకా అర్థం కానీ చెప్తా. యోసేపుకి దేవుడు వాగ్దానం ఇచ్చినాక యోసేపుతోనే దేవుడు ఉన్నాడా లేదా మీరు ఆలోచించండి. యోసేపు ఒక తండ్రి, యాకోబు, ఇజ్రాయేల్, తను చెప్పాడు నీ సహోదరుల సమాచారాన్ని తెలియచేయమన్నప్పుడు తను వెళ్ళి తన సహోదరులు ఎక్కడున్నారని చూపి ఆ దోతాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి చూసి అక్కడ వాళ్ళ సహోదరులు ఉన్నప్పుడు తెలుసుకున్నప్పుడు సహోదరుల దగ్గర వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ మనసులో ఆలోచన కలిగినారు. ఏమని? యోసేపుని కొట్టి చంపివేయాలి. ఆ సమయంలో యోసేపుని అందరూ వ్యతిరేకించారు, అందరినీ కొట్టారు, గాయపరిచారు, అంగీ చింపారు. మరి ఆ సమయంలో దేవుడు ఉన్నాడా? పరిస్థితి ప్రకారము దేవుడు వాగ్దానం పరిస్థితి చూస్తే ఏమైనా మ్యాచ్ అవుతుందా? దాని ముందు రోజే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సాగిలపడతాయి. అంటే సహోదరులందరూ సాగిలపడతారండి యోసేపు. మరి సాగిలపడే పరిస్థితి అది. ఎవరు సాగిలపడే పరిస్థితి? అసలు సాతాను ఏం చెప్పే, నీ గురికి సాగిలపడతారా? చూడు, రూబెన్ వీళ్ళందరూ ఏం చేస్తుండొచ్చు? యూదా, రూబెన్, సీమోను వీళ్ళందరూ యోసేపుని ఏంట్రా ఏంటి అని చెప్పి ఎలా కొడుతుండొచ్చు, రైట్? ఇలా అప్పుడు పరిస్థితి వాగ్దానం పోల్చుకుందాం. ఏమండి? మీ పనులు, నా పనులు. మరి ఆ సహోదరుల పనులన్నీ సాగిలపడతాయండి. అదేవిధంగా తండ్రి, అదేవిధంగా సహోదరులందరూ ఎవరికి సాగిలపడతారు? తల్లి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, యోసేపు. మరి పరిస్థితి చూడండి, సాగిలపడ్డట్టు ఏమన్నా కనిపిస్తుందా? అసలు వాళ్ళందరూ ఇలా సాగిలపడినట్టు కనిపిస్తుందా? వాగ్దానం ఎక్కడ, పరిస్థితి ఎక్కడ? పరిస్థితి చూసినట్టయితే ఫుల్ కొడుతూనే ఉన్నారు, రైట్? అసలు యూసెఫ్కి అప్పుడు ఆ సమయంలో దేవా దేవా ఉన్నావా? ఏమండి? అప్పుడు మీరు ఇలా చెప్తారా? ఉన్నాడు దేవుడు నాకు తోడు. ఇది చెప్పగలుగుతారా మీరు? ఏమండి? కష్టాలలో ఇలా చెప్పగలుగుతారా? ఏమండి? పాట తెలుసు కదా మీకు. నిజంగా దేవుడు మీ తోడు ఉన్నాడంటారా? దేవుడు ఏడి? అసలు దేవుడు ఏడి? దేవుడు ఉంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దేవుడు ఉంటే ఎందుకు అవమానం వచ్చింది? దేవుడు నాతో ఉంటే ఎందుకు ఇబ్బంది వచ్చింది? సాతానుడు పరిస్థితిని చూపించి వాక్యాన్ని నమ్మకుండా మన హృదయంలో అపనమ్మిక హృదయాన్ని నాటుతుంది. సారగుడు ఏం చూపించాడు? సారగుడు ఏం చూపించాడు? పరిస్థితిని చూపించి వాక్యాన్ని నమ్మకుండా అపనమ్మిక హృదయం పెట్టింది. ఈరోజు మీకు ఒక్క విషయం ఆలోచించండి. సాతాను మీ దగ్గర కూడా వచ్చి శోధిస్తుంది. సాతాను ఎలా శోధిస్తుందో సాతాను పరిస్థితిని చూపిస్తుంది. దేవుడినితో ఉన్నాడా? చూపి చూపి. దేవుడు పని చేస్తాడా? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, పని చేస్తాడా?
మరి మీరు ఆలోచించండి, దావీదుకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఏమని? ఇజ్రాయెల్ దేశానికి రాజుగా చేస్తాను. గొర్రెల కాపరి, ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన రాజు చేస్తా అన్నాడు. ఆ వాగ్దానం ఆయన పరిస్థితి చూస్తే నమ్మనికి 1% కూడా వీలు లేకుండా ఉంది. నిరంతరంగా రాజైన సౌలుని ఎవరు చంపాలనుకుంటున్నాడు? దావీదుని చంపాలి. మరి నిజంగా ఆయన రాజు అయినట్టు కనిపిస్తుందా, ఇంకా ధైర్యంగా అయినట్టు కనిపిస్తుందా? ప్రతిసారి తన ప్రాణాలని కాపాడుకోనికి సౌలు రాజు దొరకకుండా వెళ్తుంది. ఇటువైపు అటువైపు, అటువైపు ఇటువైపు, ఇటువైపు అటువైపు. మీరు ఆలోచించండి, దావీదు ప్రాణానికి ఏంటి భద్రత? దావీదు ఆలోచిస్తే, దేవా నేను వాగ్దానం పొందుకున్నా కానీ ఏంటి ఇది? నీ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుంది? సౌలు రాజు బ్రతికున్నన్ని రోజులు అసాధ్యము. నేను రాజుని కాలేను. ఫిలిస్తీన్కి వెళ్ళిపోయాడు, రైట్? ఎందుకు వెళ్ళాడు దావీదు ఫిలిస్తీన్కి? ఫిలిస్తీన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే సౌలు నుంచి కాపాడుకోనికి, తను సురక్షితంగా జీవించడానికి ఫిలిస్తీన్కి వెళ్ళాడు. అవునా కదండి? జిక్లగ్ ప్రాంతంలో నివసించాడు, రైట్? మీరు 1 సమూయేలు 30:29 అధ్యాయం చూస్తే ఈ విషయం చూడొచ్చు. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, వాక్యము పరిస్థితి పోల్చకండి. ఇది ఎప్పుడు మ్యాచ్ అవ్వదు. ఇవి రెండు వేరు. వాక్యం ఏం చెప్తుంది, పరిస్థితి ఏం చెప్తుంది, పరిస్థితి ఏం చెప్తుంది, వాక్యం ఏం. ఈ విధంగా మీరు ఆలోచించండి. దేవుడు వాగ్దానం ప్రకారం పనిచేస్తుండో, పరిస్థితి ప్రకారం కాదు. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ అపనమ్మిక హృదయం అనేది ఒక విషయము, మీకు ఒక విషయంలో నేను చెప్పేది కాదు. చాలా విషయాలు మీరు ఆలోచించండి. సాతాను ఎలా వచ్చి మనం మోసగిస్తాం. ఈరోజు మీ దగ్గర కూడా యేసుక్రీస్తు ఆయన మన పాపముల్ని కడిగి వేశాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు చేశాడు. సాతాను చేంజ్ శోధిస్తుంది. చూడు, నువ్వు నీతిమంతుడా? పాపం చేయట్లేదా? పాపం లేదా? రోజు అబద్ధం ఆడుతున్నా వచ్చి నువ్వు నీతిమంతుడేంటి, నువ్వు పరిశుద్ధుడేంటి? అవును కదా, కరెక్టే కదా, నేను నీతిమంతుడిని అయితే నేను ఎందుకు పాపం? ఏమంటే వాక్యము నమ్మినట్టయితే మీరు పరిస్థితిని చూడడు, పరిస్థితిని చూపిస్తూ మీరు వాక్యాన్ని చూస్తున్నట్టయితే మీరు ఆల్రెడీ మోసపోతున్నారు. ఏమండి? మీరు ఆల్రెడీ పరిస్థితిని చూసి వాక్యం నమ్మాలనుకుంటారు. పరిస్థితి వాక్యం మ్యాచ్ అవ్వదు. సాతాను యేసయ్య దగ్గరికి వచ్చి, నిజంగా నువ్వు దేవుడు కుమారుడైతే ఈ బండను రొట్టెలా చేయమని దేవుడు నిరూపించాడా? సాతానా, నేను యేసుక్రీస్తుని చూడు, నేను బండను రొట్టెలా చేస్తాను. లేదు, మనిషి ఏమండి రొట్టె వలె కాదు, కానీ దేవుడు నోట నుండి వచ్చిన వాక్యము ద్వారా జీవిస్తాడని సెలవిచ్చాడు. లేఖనం ఏమి చెప్పుచున్నది? యేసుక్రీస్తు సాతాను మోసంలో పడిపోలేదు. యేసుక్రీస్తు వాక్యాన్ని మాత్రమే నమ్మాడు. సాతానికి రుజువు చేయాల్సిన అవసరం లేదు. సాతానా నేను చేయగలుగుతాను, సాతానా ఇది. సాతాను మనకి శరీరం చూపిస్తే చెప్పు, ఏ సాతానా వాక్యం చూడు, నా శరీరం చూపిస్తున్నావు, నేను నీకు వాక్యం చూపిస్తాను. వాక్యం ఏం చెప్తుంది చూడు. అబ్రహాం దేవుడు వాక్యం ఏం చెప్తుంది? అనేక జనులకు తండ్రిగా చేస్తా అంటుంది. వాక్యం ఏం చెప్తుంది? దావీదుని ఇశ్రాయేలు దేశాన్ని రాజుగా చేస్తా అంటుంది. వాక్యం ఏం చెప్తుంది? వాక్యము, లేఖనము ఏమి చెప్పుచున్నది? లేఖనము ఏమి చెప్పుచున్నది? ఈరోజు ఈ లేఖనము మీతో ఏం మాట్లాడుచున్నది? ఈ వాక్యం ఎలా ఉందో అలా మీరు నమ్మడం నేర్చుకోండి. నిజంగా నేను ఆశిస్తున్నా, ఈ ఆదికాండం పుస్తకం అనేది మీరు ఆత్మీయ జీవితం జీవించడానికి ఎంతో సహాయపడుతుంది. నిజంగా నిరంతరంగా మా యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అయినట్టయితే మీరు ఆత్మీయంగా బలపరచబడి ఎంతో గొప్ప ఆశీర్వాదం దేవుడి నుంచి పొందుకుంటారు. దీని తర్వాయి భాగము మరలా మీకు నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నా. ఈరోజు ఇంతవరకు చెప్పాలనుకుంటున్నా. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడు యేసయ్య, ప్రభా నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. మరోసారి తండ్రి, ఆదికాండం పుస్తకం ద్వారా 16వ అధ్యాయం ద్వారా నిజంగా అపనమ్మిక హృదయం అనేటిది సారా హృదయంలో ఎలా మరి రావడం జరిగింది, ఆ హృదయం రానికి కారణం ఏంటి, అపవాది ఎలా మోసగించాడు పరిస్థితిని చూపించి. ప్రభా, అనేక సార్లు మేము వాక్యం విన్నా కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన శరీరం ద్వారా మనం నీతిమంతులు, పరిశుద్ధులు చేశాడని చెప్పినా కానీ చాలాసార్లు మేము శోధించబడుతున్నాం సాతాను స్వరం విని. మేము మా పరిస్థితిని చూసి ఆ దేవుడు వాక్యం నమ్మకుండా దేవుడు వాక్యం పట్ల అపనమ్మిక హృదయం కలిగినాం. ప్రభా, దయచేసి సహాయం చేయండి. ఈ అపనమ్మిక హృదయం తొలగించి వాక్యాన్ని మాత్రం విశ్వసించని కృప, కనికరం దయచేయమని అడగచ్చు. మరోసారి తండ్రి, ఆదికాండం పుస్తకాన్ని తండ్రి ఎవరైతే మరి వాచ్ చేస్తున్నారో వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించమని అడగచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకులకి సువార్తను విస్తరించడానికి సహాయం దయచేయమని అడగచ్చు.
యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమెన్.